హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట కొత్తిమీర చికెన్. ఒక్క చికెన్ ఉంటే చాలు, కానీ చికెన్ని ఎన్ని రకాలుగా చేసుకోవచ్చో. మరి వారం వారం ఒకేలాగా తింటే బోర్ అనిపించేస్తుంది కదా. అందుకే ఇలా డిఫరెంట్గా చేసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఇంక ఈరోజు నేను ఈ కొత్తిమీర చికెన్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకున్నాను. ఇందులో ఒక చిన్న కొత్తిమీర కట్ తీసుకొని శుభ్రంగా కడిగేసి కట్ చేసి వేసేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. అలాగే ఒక 10-15 వరకు జీడిపప్పులు వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న చికెన్ వచ్చేసి ఒక 1/2 కేజీకి సరిపడా తీసుకుంటున్నాను ఇవన్నీ. ఇక్కడ ఒక 5-6 వరకు పచ్చిమిర్చీలు కూడా ఇలా ఇరగదీసి కానీ కట్ చేసి కానీ వేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పేస్టల్లే చూస్తున్నారుగా, ఇక్కడ ఎంత గ్రీన్ కలర్లో ఎంత బాగుందో. ఏ మాత్రం పలుకు లేకుండా మెత్తగా పట్టేసుకోండి. ఇక్కడ నేను ఒక 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ని శుభ్రంగా 1-2 సార్లు కడిగేసుకోవాలి. ఇక్కడ నేను నాటుకోడి కూర తీసుకున్నాను. మీరు మామూలుదైనా తీసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక నిమ్మకాయలోని ఒక చెక్కను మాత్రమే రసంగా పిండేసుకోవాలి. మనం ఈ కొత్తిమీర చికెన్లోకి ఎండు కారం వాడట్లేదు. మనం కొత్తిమీర పేస్ట్ పట్టుకునేటప్పుడు పచ్చిమిర్చి పట్టుకున్నాం కదా. ఒకవేళ చాలకపోతే లాస్ట్లో కారం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక 50 ml వరకు పెరుగు వేసుకోండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పేస్ట్ అంతా కూడా వేసేసుకొని ఇదంతా కూడా బాగా చికెన్కి పట్టేలాగా చేత్తో కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కాసేపు మనం ఉంచాల్సిన అవసరం లేదు. వెంటనే కూర అయినా చేసేసుకోవచ్చు. లేదు మీకు టైం ఉందనుకుంటే కనుక ఒక అర్ధగంట ఉంచినా పర్వాలేదు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఒక 10 వరకు జీడిపప్పులు, 2 యాలక్కాయలు వేసుకోవాలి. ఇలా గెరెట్తో తిప్పుకొని కొంచెం వేగాయి అనుకున్న తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలను తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేసుకోవటం అనేది మీ ఇష్టం. కొంచెం ఎక్కువ తక్కువ ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. అంతా ఒకసారి బాగా గెరెట్తో ఇలా కలిసే వరకు కలిపేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ కొంచెం కలర్ మారే వరకు కూడా వేయించుకోవాలి. ఇలా తిప్పుకుంటూ వేయించుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉల్లిపాయ అనేది మనకు అన్నం కలవాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. లేదు ముక్కలుగా ఉన్నా పర్వాలేదు అనుకుంటే కనుక కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, చక్కగా ఉల్లిపాయ కలర్ మారింది. ఇప్పుడు మనం కొత్తిమీర పేస్ట్ వేసి కలిపి ఉంచుకున్న చికెన్ని వేసేసుకోవాలి. అంతా బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి. వెంటనే వాటర్ వేసేయకుండా ఒక 5-6 నిమిషాల పాటు ఇలాగే మూత పెట్టేసి మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి, అడుగంటకుండా ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి చికెన్లోని వాటర్ అంతా కూడా ఎలా బయటకు వచ్చి ఉడుకుతుందో. మనం ఎలాంటి వాటర్ వేయకపోయినా ఇందులో నేను జీడిపప్పులు వేసాను కదా, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే వదిలేసినా పర్వాలేదు. మధ్య మధ్యలో మాత్రం కలుపుకుంటూ ఉండండి. ఇక్కడ చూడండి, చికెన్లో వచ్చిన వాటర్ అంతా కూడా దాదాపుగా ఎగిరిపోయినట్టు ఉడికిపోయింది కదా. ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసే వరకు కలిపేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 100 ml వరకు వాటర్ వేసుకోవాలి. అదే మామూలుగా బాయిలర్ చికెన్ అయితే మనకు వాటర్ వేయాల్సిన అవసరం లేకుండానే ఉడికిపోతుంది. ఇది నాటుకోడి కూర కాబట్టి కొంచెం వాటర్ వేయాల్సిందే, లేకపోతే ఉడకదు. మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు అలాగే ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు కూడా ఉడికించుకోవాలి. ఇక్కడ మనకి చికెన్ అంతా కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని అంతా బాగా కలిసే వరకు కలిపేసుకొని ఒక్కసారి ఉప్పు చూసుకోండి. ఏమైనా ఉప్పు కారాలు తక్కువయ్యాయి అనిపిస్తే మీరు కారం ఇప్పుడైనా సరే ఎండు కారం కొంచెం వేసుకోవచ్చు. కాకపోతే ఆ గ్రీన్ కలర్ అనేది తగ్గుతుంది. ఒకసారి అంతా బాగా కలిసే వరకు కలిపేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆపేసేయటమే. ఈ కూర కనుక మీకు కొంచెం పలచగా కావాలి అనుకుంటే కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడు స్టవ్ ఆపేసుకోండి. లేదు ఇలాగే దగ్గరగా ఉండాలి అనుకుంటే దగ్గరగా అయిన తర్వాత ఆపేసుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో టేస్టీగా గ్రీన్గా ఉండే కొత్తిమీర చికెన్ రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి, రైస్లోకి, దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందంతా కమెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. Bye bye.